హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో FCI నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. 5043 పోస్టులతోటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి నేను వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాకుండా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. దానిలో మీ నోటిఫికేషన్ డీటెయిల్గా చదివితే కనుక మీకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయి. ఓకే, నోటిఫికేషన్లో ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీటిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కాబట్టి దీంట్లో జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. 5043 పోస్టులని 5 జోన్స్గా డివైడ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వరకు నార్త్ ఈస్టర్న్ జోన్ అనేది. సో 5 జోన్స్ తోటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో అబ్జర్వ్ చేస్తే నార్త్ జోన్లో ఎక్కువ పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో యూజువల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల వారు సౌత్ జోన్ అంటే మనకి సౌత్ జోన్ వస్తుంది కాబట్టి దానికి అప్లై చేయడానికి చూస్తారు. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే నార్త్ జోన్ అయినా సౌత్ జోన్ అయినా మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు ఓన్లీ ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓన్లీ 1 జోన్కి మాత్రమే అప్లై చేయాలి. అండ్ ఇక్కడ మెన్షన్ చేసినట్టు మీకు నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అంటే అకౌంట్ సైడ్ కానీ, డిపార్ట్మెంట్ సైడ్ కానీ, జనరల్ సైడ్ కానీ రకరకాల పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మీరు 1 పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి అండ్ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలనేది కల్పించడం జరిగింది. సో ఒక పోస్ట్ కన్నా ఎక్కువ మీరు అప్లై చేయకూడదు. రైట్, ఇక్కడ ఇచ్చినట్టు ఈ 5043 పోస్టులని నార్త్ జోన్కి రకరకాల ఇక్కడ ఇచ్చిన 5 జోన్స్కి ప్రకారం పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగింది. అవి చూసుకుని మీరు మీకు నచ్చిన జోన్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేయాలంటే కనుక మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు డిగ్రీ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ ఏ స్ట్రీమ్ అయినా చేయండి, లేకపోతే బీటెక్ అయినా చేసిన వాళ్ళైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది దీనికి అవసరం అవుతుంది. కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అడగలేదు, కానీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఈ నోటిఫికేషన్కి అవసరమని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి సో అది కూడా ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడ నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏజ్ ఒకసారి చూసుకుంటే కనుక మీకు 18 to 28 ఇయర్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది జనరల్ కేటగిరీ వాళ్ళు 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కనుక ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో చూసుకుని మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏజ్ విషయం తర్వాత నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫీజు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ యొక్క నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ పీడబ్ల్యూబీడీ వారికి, అది కాకుండా ఉమెన్స్ ఎవరైనా సరే ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ కూడా తీసుకోవడం జరగలేదు. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అంటే ఓబీసీ కానీ జనరల్ కేటగిరీలో కానీ మేల్స్ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రమే ఫీజు అనేది చెల్లించాలి. వాళ్ళ యొక్క ఫీజు ఎంత అంటే 500 రూపీస్. రైట్, వాళ్ళకి 500 రూపీస్ ఫీజు అనేది చెల్లించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే కనుక ఈ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 2న అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.fci.gov.in. దీంట్లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 2 రిలీజ్ అయినప్పటికీ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ 6, 2022 నుంచి అక్టోబర్ 5, 2022 వరకు అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు. రైట్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 5 తోటి ఎండ్ అవుతుంది. ఇది స్టార్టింగ్ డేటు, ఇది ఎండింగ్ డేటు. ఓకే, వన్స్
ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 6న స్టార్ట్ అవగానే నేను స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో అది చూస్తే కనుక మీ ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏ విధమైన డౌట్స్ అయినా వస్తే కనుక మన ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్ని సంప్రదించవచ్చు. మన ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్ 9493307648. మన ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయబడును. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కూడా ఉచితంగా మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ఉచితంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయబడుతుంది. ఓకే, ఈ ఫోన్ నెంబర్ సంప్రదిస్తే కనుక ఈ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉచితంగా చేయబడుతుంది. నెక్స్ట్, ఎగ్జామ్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది ఇక్కడ చూసుకుంటే కనుక ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు రకాలుగా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఫేజ్ 1లో 4 సబ్జెక్ట్స్తో, ఇక్కడ ఇచ్చినటువంటి 4 సబ్జెక్ట్స్తో అంటే ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జీకే. సో ప్రతిదానికి 15 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరిగింది. అంటే 60 మినిట్స్లో 100 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలి. 100 మార్క్స్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా తీయబడుతుంది. సో ఫేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ 2లో పిలుస్తారు. ఫేజ్ 2లో మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి పేపర్ 1 అండ్ పేపర్ 2 కూడా ఉంటుంది. సో నార్మల్ డిగ్రీతో అప్లై చేసుకునే వాళ్ళకి ఫేజ్ 2లో ఒకటే పేపర్ ఉంటుంది అండ్ ఫేజ్ 1లో కూడా ఒకటే పేపర్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినట్టు ఫేజ్ 2 కూడా ఈ సబ్జెక్ట్స్ తోటి జరుగుతుంది. సో ప్రతిదానికి సెక్షనల్ టైమింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే ఆ సెక్షన్లో ఆ యొక్క సబ్జెక్ట్ మాత్రమే ఓపెన్ అవుతుంది, దాన్ని మాత్రమే మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీకు నియరెస్ట్గా ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి నోటిఫికేషన్లో చూసుకుని మీరు ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎఫ్సిఐకి సంబంధించి ఫస్ట్ ప్రిలిమ్స్ అంటే ఫస్ట్ టైర్కి మన ఇన్స్టిట్యూట్ మీకు 1 మంత్లో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజు తోటి అతి తక్కువ టైంలోని మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అప్లికేషన్ చేసుకోవడానికి ఫ్రీగా కానీ లేకపోతే కనుక కోచింగ్కి సంప్రదించాల్సిన కూడా ఈ ఫోన్ నెంబర్ మీరు సంప్రదించవచ్చు. డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మరింత మంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వబడుతుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెడితే కనుక మనం ఎప్పుడైనా వీడియోస్ చేస్తే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.